హలో అండి, ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీ టమాటా చారుతో వచ్చేసాను. మన నోరు బాగోనప్పుడు, మంచి టేస్టీగా మనం తినాలనిపించినప్పుడు ఇలా టమాటా చారు చేసుకుంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకొని దానిలో టమాటాస్ వేసుకోవాలి. ఆ టమాటాస్ పీల్ ఉడిపోయే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత పీల్ తీసేసుకొని ఇలా టమాటాస్ని స్మాష్ చేసుకోవాలి. మంచిగా ఇలా టమాటా స్మాష్ చేసుకున్న తర్వాత ఇది 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఇంకా మిరియాలు అండ్ వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అది కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మనం టమాటా పల్ప్ చేసుకున్నాంగా, దానిలోనే ఈ కోర్స్గా బ్లెండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని నెక్స్ట్ చిన్న లెమన్ సైజ్ చింతపండు నానపెట్టుకున్నానండి. అవి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వాటర్ వేసుకొని, మనం హాట్ వాటర్ ఉంటాయి కదా, టమాటాస్ బాయిల్ చేసుకున్నాం, ఆ వాటర్ కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని మనకు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం కావాలంటే వాటర్ పోసుకోవాలి. దానిలోనే కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ ముందు వేసేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 మినిట్స్ పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చేస్తుంది, కమ్మగా ఉంటుందన్నమాట. ఒంట్లో బాగున్నప్పుడు కూడా ఈ రసం వేసుకొని తింటే ఒక ముద్ద తినాలనిపిస్తుంది మనకి. లాస్ట్లో పోపు పెట్టేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, చిన్నపాయ వేసుకొని పోపు పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా టేస్ట్